ఒక పెళ్లి బృందం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కారులో ఎక్కారు. డ్రైవర్తో సహా అందులో మొత్తం 8 మంది కూర్చున్నారు. ఇటు తరఫున బంధువులు అటు తరఫున బంధువులు కలిసి. కారు వేగంగా రోడ్డు పైన దూసుకుపోతుంది. కొన్ని గంటల క్రితమే వివాహమై ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆనందంతో ఊరేగింపు ముగించుకొని ఊరు దాటారు. కారు వేగం పెరిగింది. కారు దూసుకు వెళ్తుంది. కొన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక చిన్న చీకట్లో ఒక మనిషిని తప్పించబోయి సడన్ గా పక్కనున్న డివైడర్కు బలంగా గుద్దింది కారు. మొత్తం ప్రమాదం పెద్ద ఎత్తున జరిగిందని అనుకున్నారు, కానీ స్వల్పంగానే జరిగింది. అందరికీ స్వల్ప గాయాలతో ఉన్నారు. వెంటనే అక్కడ చూసిన జనం వెంటనే వచ్చి అంబులెన్స్ కు 108 ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి అందరినీ హాస్పిటల్కి హుటాహుటిగా తరలించారు. అందరూ స్వల్ప గాయాలతోనే ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని మాత్రం స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. అతనికి కొంచెం బలమైన దెబ్బలు తాకాయి. అటు ఇటు చూశారు. వెంటనే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది వైద్యునికి ఫోన్ చేశారు. వైద్యుడు వేగంగా ఊరికి వచ్చాడు. అందరూ వచ్చి చూసేవారు. మిగిలిన వాళ్ళందరికీ స్వల్ప స్వల్ప గాయాలు తాకిన ఈ వ్యక్తికి బలమైన గాయాలు తాకాయి. బలమైన గాయాలు తాకిన ఆ వ్యక్తి పెళ్లి కొడుకు అయ్యాడు. ఏం చేయాలో ఆలోచించేది. డాక్టర్ వచ్చి స్టెథోస్కోప్ పెట్టి చూశాడు. ఊపిరి ఆగిపోయి శ్వాస ఆడడం లేదు, కానీ బాడీ మాత్రం ఉడుకుగా ఉంది. పెళ్లి కొడుకు అలంకరణతో ఉన్న ఆ మనిషి చూసే వరకు డాక్టర్ ఏం చేయాలో అర్థం కాదు. 1-2 సెకండ్లు ఆలోచించి అతని హృదయంపై గుండె పైన గట్టిగా 2 చేతులు ఎత్తి ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. అట్లా ఒక 4-5 సార్లు చూశాడు. అయినా అతనిలో చలనం కనిపించలేదు. బాడీ వేడిగా ఉంది, కానీ ప్రాణం లేదు. ఏం చేయాలో అర్థం కాదు. బలంగా 2 చేతులు పిడికిలు గట్టిగా బిగించి డాక్టర్ అతన్ని కొట్టసాగాడు. హృదయం పైన గట్టిగా గుద్దాడు. అలా కొద్దిసేపు చేశాడు. అయినా కూడా అతనిలో స్పందన కనిపించలేదు. అప్పటికే డాక్టర్కి చెమటలు పడ్డాయి. ఈ మనిషి చనిపోయాడేమో అనుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. మరొకసారి ఊపిరి గట్టిగా ఊదాడు. అయినా అతనిలో స్పందన కనిపించలేదు. హృదయంపై గట్టిగా 2 చేతులు పెట్టి ఘనంగా నొక్కి ఒక 5-6 సార్లు అలా నొక్కాడు. ఒక 10 సార్లు నొక్కాడు. బాడీ హీట్ కొంచెం కొంచెం తగ్గిపోవడం కనిపించింది. చికాకు లేచింది. బాడీ మీద 2 చేతులు పిడికిలు భుగించి బలంగా గుద్దాడు. గుండె పైన కూడా గుద్దాడు, కానీ అతనిలో ఏ స్పందన కనిపించదు. అప్పటికే డాక్టర్కి చెమటలు పడ్డాయి. హాస్పిటల్ సిబ్బంది ఇద్దరే అతనితో ఉన్నారు. నర్సు ఎవరు లేరు. ఏం చేయాలనో అర్థం కాదు. ఒక్కసారి 2 చేతులతోని అంగిని పై భాగం కింది భాగం పట్టుకొని ఆ బాడీని ఒక్కసారి పైకి బలంగా లేపి తీసి కిందెత్తేశాడు. కబుక్కుని ఎత్తేయగానే ఆ లోపల ఎక్కడో దాగి ఉన్న ఆ చిన్న ప్రాణం ఉలిక్కిపడి అంది ఆ బాడీ. వెంటనే తీసి స్ట్రెచర్ మీద వేసి అతనికి గ్లూకోజ్ పెట్టారు. తర్వాత అతనికి ఆక్సిజన్ పెట్టారు. తర్వాత అతనికి వివిధ సౌకర్యాలతో వైద్యం చేయడం మొదలుపెట్టారు. సూదులు వేయాలి, సెలైన్ పెట్టారు. కాసేపటికి అతను బతుకున్నాడని తెలిసినాక బయట ఉన్న వాళ్ళంతా, స్వల్ప గాయాలతో ఉన్న వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. లోపల 2 నిమిషాల్లో ఏమైందో ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు ప్రాణం పోయిన ఆ మనిషిని బతికించడం ఆ 2 నర్సులు కళ్ళారా చూశారు. మనిషికి ఒక సంకల్పం అనేది దృఢంగా ఉంటే ఖచ్చితంగా మనిషి ఆశే మనిషిని బ్రతికిస్తుంది. వైద్య వృత్తి చేయడం కాదు, వైద్యానికి న్యాయం చేయాలి. ప్రాణాన్ని కాపాడే శక్తిని ఒక వైద్యునికే ఉందని గుర్తించాలి. అందుకే ప్రతి వైద్యుడు చేసేది వజ్ర సంకల్పమే. ఎందుకంటే ఒక ప్రాణాన్ని, ఆయుష్ను పెంచే శక్తి ఈ భూమండలం మీద ఒక డాక్టర్ మాత్రమే ఉంటుంది. మీరు కూడా డాక్టర్ సూచనలు సలహాలు పాటించండి. శుభం. సబ్స్క్రైబ్ చేయండి.
ఎలా అయినా కామెంట్ చేయండి.